కంట్రీ డిలైట్ బాగుందమ్మా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రాజధాని అంశం అనేది ఎంత ప్రాముఖ్యత కలిగింది అనేది మనకు తెలుసు. ఏపీలో ఎంత పోరాటం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో ఇప్పుడు జగన్ రివర్ బేసిన్ అని సడన్ గా తీసుకురావటం, మళ్ళీ సుప్రీంకోర్టు గురించి మాట్లాడడం, సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీసుకువెళ్తానని చెప్పడం, దాని తర్వాత సజ్జల వివరణ ఇవ్వడం, ఇదంతా ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు ఇలా దారితీస్తుంది, సజ్జల మళ్ళీ ఎందుకు వివరణ ఇస్తున్నారని అనుకోవచ్చు మనం? అంటే జగన్ మాట్లాడింది అర్థరహితమైంది, ఏ రకమైన అవగాహన లేకుండా మాట్లాడారు. అది సహజంగానే రాజకీయంగా బహుశా చెడ్డ పేరు వచ్చుంటుంది, ఎందుకంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చుంటుంది. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి జరిపిన విధ్వంసం ఆయన ఓటమికి అనేక కారణాలు ఒక ముఖ్యమైన కారణం. అది బహుశా కొన్ని గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అర్థమైనట్టుంది. అందుకే ఇప్పుడు సజ్జల వచ్చి క్యాపిటల్ ఇది డిఫరెంట్ క్వశ్చన్, ఆయన ఎప్పుడూ వ్యతిరేకించలేదు అమరావతిని. చంద్రబాబు అమరావతి క్యాపిటల్ అనగానే మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఈ చిత్రం చూడండి మీరు, అసలు చంద్రబాబు బయట, నారాయణ బయటలు ఇవన్నీ ప్లే చేశారు. వాస్తవంగా అయితే జగన్ బయట, సజ్జల బయట ప్లే చేస్తే సరిపోతుంది కంపారిజన్గా. జగన్ ఏమంటున్నాడు, సజ్జల ఏమంటున్నాడు? సజ్జల క్యాపిటల్ అనేది క్వశ్చనే కాదు, క్యాపిటల్ జగన్ ఆమోదించాడు, మనస్ఫూర్తిగా ఆమోదించాడు. తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు 2019 కన్నా ముందే, పార్టీ ఆఫీస్ కట్టాడు. ఇష్యూ వల్ల అమరావతి పేరిట చంద్రబాబు జరుపుతున్న స్కామ్ అని. జగన్ మాట్లాడిన దాంట్లో స్కామ్ ఇది అన్న పదం వాడాడు, కానీ అదొకటే వాడాడా? ఇది రివర్ బేసిన్లో పెడుతున్నాడు అన్నాడు. నేను నిన్ననే చెప్పాను, నిన్న మాట్లాడినప్పుడే రివర్ బేసిన్ వేరు, రివర్ బెడ్ వేరు. జగన్మోహన్ రెడ్డి రివర్ బెడ్ను రివర్ బేసిన్ కలిపి మాట్లాడాడని. సో రివర్ బెడ్ వేరు, రివర్ బేసిన్ వేరు, రివర్ షోర్ వేరు. సో నదీ గర్భం వేరు, నదీ ఒడ్డు వేరు, నదీ పరివాహక ప్రాంతం వేరు. ఈ మూడు వేరు వేరు. సో నదీ పరివాహక ప్రాంతం చాలా విస్తృతమైంది, విస్తారమైంది. అంటే ఇక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అవగాహన రాహిత్యానికి పరాకాష్ట ఏంటంటే రివర్ బేసిన్, రివర్ బెడ్, రివర్ షోర్, ఈ మూడు వేరు వేరు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు అని ఆయన ఉద్దేశం, కానీ వాడిన పదం రివర్ బేసిన్ అని. తర్వాత సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని కాదు, గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ రాజధాని అవుతుంది. గవర్నమెంట్ ఉన్న చోట సీఎం ఉంటాడు, అది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఈ అవగాహన లేకుండా మాట్లాడాడని చెప్పి చంద్రబాబు నాయుడు అటాక్ చేశారు, ఒక రకంగా ఆయుధం ఇచ్చారు. దానికన్నా ఇప్పుడు మీరు సజ్జల చెప్తున్నాడు వ్యతిరేకం కాదు, మనస్ఫూర్తిగా అంగీకరించాడని. ఎక్కడ అంగీకరించాడు? ఈవెన్ సుప్రీంకోర్టు షుడ్ టేక్ కాగ్నిజెన్స్ అన్నాడు. అంటే అమరావతి నిర్మాణాన్ని సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవాలి అని చెప్తున్నాడు. అడ్డుకోవాలని పదం వాడలేదు, కానీ సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆలోచించాలి, నదీ గర్భంలో కడుతున్నారు అన్నారు. ఇక దీనికన్నా అమరావతికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వచ్చే సజ్జల లేదు ఆయన అమరావతికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అంగీకరించిన మాట నిజం. 2019కి ముందు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర శాసనసభలో అమరావతికి మద్దతు పలికాడు. ఆ రోజుల్లో కూడా వాదన పెట్టారు, చూడు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు అని విమర్శించారు. కానీ 2024లో కూడా ఎక్కడా మేనిఫెస్టోలో చెప్పలేదు అమరావతిని మేము వదిలేస్తాం, 3 రాజధానులకు పోతామని. సడన్గా 24 ఎలక్షన్ల తర్వాత మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అయినా తన వైఖరిని ఏమైనా మార్చుకున్నాడా ఫలితం తర్వాత అయినా అంటే వైఖరి మార్చుకోలేదనడానికి జగన్ స్టేట్మెంటే ఉదాహరణ. సో జగన్ ప్రకటన ఏంటి? అది సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నాడు. సో ఇది రివర్ బేసిన్లో కడుతున్నారు, ఇది అందువల్ల ఇది నది సుప్రీంకోర్టు ఆలోచించాలి అన్న తర్వాత ఇంకేమైనా ఉంటుందా? తర్వాత సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే ఏంటిది? తిరిగి 3 రాజధానుల ముచ్చటే కదా. ఎందుకంటే 3 రాజధానులను జగన్ ప్రతిపాదించినప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ పెట్టాడు, సీఎం ఎక్కడుంటే అక్కడ నేను వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తాను అని. సో కొత్తగా ఏమీ అనలేదు. తర్వాత అమరావతి పైన 2,00,000 కోట్లు పెట్టడం ఎందుకు అని గతంలో అన్నాడు, ఇప్పుడు కూడా అన్నాడు. సో సజ్జల మరి ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుంది? వితిన్ 24 hours 24 గంటలు తిరగక ముందే
సజ్జల వివరణ ఇచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ వర్షన్. ఇప్పుడు మీరు జగన్ అన్నది సజ్జల అన్నది పక్క పక్కన పెడితే అర్థమైపోతుంది కదా, సంబంధమే లేని వర్షన్ కదా. జగన్ ఏమో క్లియర్గా సుప్రీంకోర్టును రంగంలోకి దించాలని, అసలు ఎక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి అక్కడే రాజధాని అని, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం దేనికని, ఇవన్నీ ప్రశ్నలు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సజ్జలేమో మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అసలు క్యాపిటల్ క్వశ్చనే కాదు, మేము స్కామ్ గురించే మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? జగన్ ఖండిస్తున్నాడు సజ్జల ఖండిస్తాడా? ఖండించడు. కానీ జగన్ స్టేట్మెంట్ వల్ల వచ్చిన పొలిటికల్ కాన్సిక్వెన్సెస్, నేను ఇంతకుముందే పొద్దున్న కూడా మాట్లాడుతూ అన్నాను, చంద్రబాబు నాయుడుకి ఆయుధం ఇస్తున్నాడు జగన్ అని. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ వల్ల చంద్రబాబు నాయుడుకు కూటమికి ఆయుధాలు వస్తుంటే దానికి మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ యాక్టివిటీ లాగా సజ్జల రంగంలోకి దిగి ఆ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాడు. ఇదేమి కొత్తనా అనుకుంటే సరిగ్గా మీకు విశాఖలో అప్డేట్ సందర్భంలో కూడా ఇదే రకమైన తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది. ముందు వైసీపీ నేతలు దీన్ని తీవ్రంగా విమర్శించారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి దెబ్బ తగులుతుంది, చెట్లు ఉండవు, నీళ్ళు ఉండవు, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు అంటూ పెద్ద ఎత్తున అటాక్ చేశారు. మీకు సాక్షి మీడియాలో చర్చలు వార్తలు రాశారు. సడన్గా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్ అనుకున్నాం, 1 వీక్ 2 వీక్స్ తర్వాత జగన్మోహన్ రంగంలో దిగి అసలు ఈ డేటా సెంటర్ మా హయాంలోనే వచ్చింది, మేమే కదా తీసుకొచ్చింది, డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు అని మాట్లాడాడు. సో వైసీపీ నేతలు వ్యతిరేకమని చెప్పి రోజుల తరబడి సాక్షిలో రోజుల తరబడి వార్తలు రాసి సాక్షి టీవీలో చర్చలు జరిపి మళ్ళీ మేము డేటా సెంటర్ వ్యతిరేకం కాదు, అసలు క్రెడిట్ మాకే రావాలి, అదాని మా హయాంలోనే డేటా సెంటర్ పెడతానని వచ్చాడు, ఇప్పుడు కాస్త యాడ్ అయింది గూగుల్ మాత్రమే అంటూ సమర్థించారు. అంటే ఎందుకు అంటే గూగుల్ హబ్ డేటా సెంటర్ గూగుల్ హబ్ డేటా సెంటర్ రావడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్లో ఒక పాజిటివ్ అవుట్లుక్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఉండడం వల్ల అది అందులో గూగుల్ ఎంటర్ కావడం వల్ల, అదాని వేరు గూగుల్ వేరు, గూగుల్ ఎంటర్ కావడం వల్ల మామూలు బెనిఫిట్ రాలేదు. దీనికి తోడు కర్ణాటక, తమిళనాడులు, ఆంధ్రప్రదేశ్ పైన ఒక రకంగా విరుచుకపడము ఇవన్నీ జరిగాక కూటమికి క్లియర్ పైచేయి వచ్చింది. దాంతో మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మేము డేటా సెంటర్కి వ్యతిరేకం కాదు, మేము డేటా సెంటర్ మా వల్లనే వచ్చింది, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు అంటూ మళ్ళీ రివర్స్లోకి వచ్చారు. అంటే అర్థం కావాల్సింది, ఇంత ఆధునిక మీడియా సోషల్ మీడియా యుగంలో పరస్పర విరుద్ధమైన పొజిషన్ చెప్పితే జనం చూడరా, అర్థం కాదు జనానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట, సజ్జల రామకృష్ణారెడ్డి బయటలు మనం ప్లే చేశాం, అర్థమవుతుందిగా 2 చూస్తే క్లియర్గా. సో ఇంకా అంత ప్రజల అమాయకుల మీరు గూగుల్ హబ్ డేటా సెంటర్ పైన వైసీపీ నేతలు ఏం మాట్లాడారు, సాక్షిలో ఏం డిబేట్లు నడిచాయి, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కంపేర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆ డేటా సెంటర్ గురించి హబ్ గురించి మాట్లాడతారు. ఇది 2 ఉదాహరణ ఇది. సో ఇలా ఒక్కొక్క అంశం పైన సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతే అల్టిమేట్గా డ్యామేజ్ జరిగేది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికైనా అర్థం కావాల్సింది అంటే రాజకీయ పార్టీ ఒక పొజిషన్ తీసుకున్నాక కారణాలు ఏదైనా అది తప్పని తెలిస్తే, లేదు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిస్తే దానిపైన నష్ట నివారణ చర్యలు తీసుకోవచ్చు. కానీ నష్ట నివారణ చర్యల పేరిట బుకాయిస్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా. మీకు అదే ఇప్పుడు నరేంద్ర మోడీ ఫామ్ లాస్ పైన 1 ఇయర్ పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రొటెస్ట్లు చేసినా ఒప్పుకోలే. 1 ఫైన్ మార్నింగ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందు నష్టం జరుగుతుందని అర్థమై నేను రైతులకు క్షమాపణ చెప్తున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. సో ఇప్పుడు దానితో కాస్తంత నష్ట నివారణ జరిగి మీకు మళ్ళీ 2024 ఎలక్షన్స్లో గెలవగలిగారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని నష్టం జరుగుతుందంటే పాలిటిక్స్లో డెమోక్రసీలో విధానాల్ని మార్చుకోవడం నేరం కాదు కదా. సో ఇదే సజ్జలన్న మాట, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు, చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఇక్కడ ప్రతిపాదించడంతో ఒప్పుకున్నాం, ఇక నుంచి దీనిపైన చర్చ లేదు అని కనుక చెప్పుంటే, జగనే చెప్పుంటే ఈ పంచాయతీ వచ్చేది కాదు కదా. ఆ తర్వాత మీరు రైతులకు మొదటి ఫేజ్లో రైతులకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు, ఎందుకు ఇంకా పట్టాలు చూపించడం లేదు, ఆన్ పేపరే ఉన్నాయి, ఎందుకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో పూలింగ్ చేస్తున్నారు,
మీరు ఇన్సైడర్ ట్రేడింగు, స్కాము ఇవన్నీ ఏదన్నా కూడా కాస్తంత క్రెడిబిలిటీ వస్తుంది. ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ పొజిషన్స్, ఒక ఎండ్ నుంచి మరో ఎండుకు పోతూ ప్రజలంతా అమాయకులు అనుకుంటే ఎలా? దానివల్ల డ్యామేజ్ కంట్రోల్ కాదు, ప్రజల ముందు చులకనవుతారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందడి మొదలైంది. అయితే ఈసారి పండుగ వేళ కోడి పందాలు, జూదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే కోడి పందాలను వినోదంగా చూడాలి తప్ప కోట్ల రూపాయల జూదంగా మార్చవద్దు అని వారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేవలం ఆదేశాలిస్తే జూదం ఆగుతుందా? వ్యవస్థలో మార్పు రాకుండా జనం వింటారా? అసలు జూదం నియంత్రణకు ఏం చేయాలి అనే అంశాలపై విశ్లేషిద్దాం. దానికన్నా ముందు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఒకటే కోరుతున్నా, జోదాలు వద్దు. మనకు ఒక మెంటాలిటీ కూడా ఉంది. జాక్ పాట్ ఎప్పుడూ వేస్తూ ఉంటాం, దానివల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయి. మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకొని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీన చేసుకుని జూదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జూదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్ ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతా ఉండే, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారన్న తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. రైట్ సార్, కోడి పందాల గురించి ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము. ఆదేశాలు చెప్తూ ఉన్నారు, అంటే సిస్టంలో మార్పు ఖచ్చితంగా రావాల్సిందేనా? కోడి పందాలకు సంబంధించి ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? అంటే హైకోర్టు ఆల్రెడీ కోడి పందాలు నిషేధించింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ చట్టం కింద కోడి పందాలు నిషేధము. దీంట్లో ఎవరికి వేరే అభిప్రాయం ఉండటానికి అవకాశం లేదు కదా. కోర్టు రఘురామ కృష్ణరాజు ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్, కోడి పందాలకు పెద్ద మద్దతుదారుడు. ఐ థింక్ కోర్టుకు వెళ్ళింది కూడా రఘురామ కృష్ణరాజు అనుకుంటాను. సో ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్. సో ప్రజల సంస్కృతి, ప్రజల కోరికలు పేరిట చట్టం నిషేధించి, మీకు కోర్టును నిషేధించిన దాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అమలు చేయాలా లేదా? ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా చెప్పాల్సింది ఏంటి? కోర్టులు దీన్ని నిషేధించాయా, మీరు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము అని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఆడేవాళ్ళు ఆడుకోండి, జూదము, గ్యాంబ్లింగ్, జూదము, పేకాట అంటున్నాడు తప్ప జూదము, పేకాట మంచిది కాదు, నిషేధము, దాన్ని ఆడకూడదు అని అనాల్సిన ఉప ముఖ్యమంత్రి ఆడేవాళ్ళు ఆడుకోండి అంటే ఎట్లా? ఇక చంద్రబాబు నాయుడు వినోదానికైతే ఆడుకోండి. వినోదం ఏంటి? వినోదానికి ఆడుకుంటే జూదం వద్దండి. జూదం ఒకటే కాదు, ఎస్, పేకాట పైన కోర్టు కూడా తీర్పులు చెప్పాయి. పేకాట డబ్బులు పెట్టకుండా ఆడితే వినోదము, డబ్బులు పెట్టి ఆడితే వ్యసనము, గ్యాంబ్లింగ్ అవుతుంది అని కోర్టులు కూడా తీర్పిచ్చాయి. ఏదో బంధువులు, ఒక కుటుంబము ఓ పండుగ కలుస్తారు, ఇంట్లో ఆనందానికో పేకాట ఆడితే అది జూదము కాదు అని కోర్టు తీర్పు చెప్పింది. కానీ ఇక్కడ జూదం అనే యాంగిల్ మాత్రమే చంద్రబాబు మాట్లాడాడు. జూదం ఒకటే కాదు ఇష్యూ, చట్టం వచ్చేది గ్యాంబ్లింగ్ యాక్ట్ మాత్రమే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఒకటే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ అని ఇది ఈ చట్టం అనేది. చట్టాన్ని మీరు సవరించితే దట్ ఇస్ డిఫరెంట్ కేస్. చట్టం ఉంది కదా, ఇది పార్లమెంట్ చేసిన చట్టం కదా, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్. దీనిపైన ఎక్కడ జల్లికట్టు తీర్పు కూడా వచ్చింది సుప్రీంకోర్టు. తర్వాత ఇలాగే రాజకీయ ఒత్తిళ్ల వల్ల జల్లికట్టు కూడా అటు ఇటు అయిపోయింది. సో అందువల్ల మీకు మా సాంప్రదాయము, సంస్కృతి పేరిట మీరు ఆలోచనలు మేము పశు హింసను, ఎనిమల్ వైలెన్స్ను ప్రోత్సహిస్తామని అంగీకరించలేదు. కోళ్ళు, రఘురామ కృష్ణరాజు వాదన చూశాను, కోడి పుంజులు
సహజంగానే కొట్టుకుంటాయని. సహజంగా కొట్టుకోవడం వేరు, వాళ్ళకి కత్తులు కట్టి ఆడ మీకు రక్తం కారుతుంటే అవి హింసకు గురవుతుంటే వాటిని ఆనందపడుతూ కేరింతలు కొట్టడం వేరు కదా. అయితే సాధారణంగా ఒక వాదన ఉంటుంది, మరి కోడి తింటారు కదా చికెన్ అని. కోడి తినడం వేరు, కోడి పందాలు వేరు. ఇప్పుడు మనం చేపలు తింటారు, అదే చేపలు తినే వాళ్ళ ఇంట్లో కూడా ఆక్వేరియం ఉంటుంది. మీరు ఎవరినైనా అడగండి, చేపలు తినేవారు ఆక్వేరియంలో తాము పెంచుకునే చేపలు తింటారా అడగండి. మరి ఆక్వేరియంలో పెంచుకుంటూ ఎవరైనా గెస్ట్లు వస్తే అలాగలో 2 చేపలు తీసి ఫ్రై చేసి ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. చట్టం ఏం చెప్తుందంటే ఫర్ సర్వైవల్, నీ ఎగ్జిస్టెన్స్ కొరకు చేస్తే తప్పు కాదు. అది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అండ్ హ్యూమన్ కన్జంప్షన్. ఎందుకంటే ప్రపంచంలో దేశంలో 90% మంది మాంసాహారులే. నాలంటోడు వెజిటేరియన్ కావచ్చు, కానీ ఐ రెస్పెక్ట్ ది ఫుడ్ రైట్స్ ఆఫ్ అదర్స్. సో అందువల్ల అక్కడ చికెన్ తినడం నేరము అని కాదు. కానీ ఇక్కడ హింస కోసం, ప్రత్యేకంగా వినోదం కోసం హింసను ప్రోత్సహించడం ఏంటి అనే ప్రశ్న. అందువల్ల అందులో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్యాంబ్లింగ్ చంద్రబాబు చెప్పినట్లు, రెండవది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్. ఈ 2 యాంగిల్స్లో కోర్టు తీర్పు చెప్పాక కోర్టు తీర్పును ప్రభుత్వాలు అమలు చేయాలి తప్ప సొంత భాష్యాలు ఎలా చెప్పగలం? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి జలజగడం దశాబ్దాలుగా సాగుతున్నప్పటికీ కూడా పరిష్కారం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నా నీటి పంపకాల వద్దకు వచ్చేసరికి డెడ్లాక్ ఎందుకు ఏర్పడుతుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. 12 ఏళ్ల విభజన చరిత్రలో ఈ వివాదం ఎక్కడ ఆగిపోయింది? జల వివాదం పరిష్కారం కాకపోవటానికి ప్రధాన బాధ్యులెవరు అనే అంశాలపై విశ్లేషిద్దాం. సార్, వింటున్నాం కదా, జల వివాదం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది, ఏడాది పాటు చూస్తూ ఉన్నాము. 2 రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ జల వివాదం అనేది ఒక కొలిక్కి రానే లేదనే చెప్పాలి. అసలు దీనికి మీ అనాలిసిస్ ప్రకారం ప్రధాన కారణం ఏంటి, ప్రధాన బాధ్యులు అని ఎవరు అనుకుంటున్నారు? అంటే ఎవరు బాధ్యులని మనం ఎవరిపైన ఆరోపణలు చేయలేము సౌమ్య. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ పాలిటిక్స్, కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఏంటి? ఇప్పుడు అందరికీ నీళ్ళు కావాలి, కానీ నీళ్ళు అందరికీ సరిపోయినంతగా లేవు. ఏం చేయాలి? మరీ ముఖ్యంగా అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన నదులు, అంతర్రాష్ట్ర నదులు కృష్ణా, గోదావరి. గోదావరిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి. కనుక వాస్తవానికి గోదావరి పైన మాట్లాడుకుంటే కాస్త పరిష్కారం కావచ్చు. అందుకే మీకు చంద్రబాబు చెప్తున్నాడుగా, మేము కాళేశ్వరాన్ని వ్యతిరేకించామా? సో అభ్యంతరం ఏంటి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాకు 1000 టీఎంసీలు ఇచ్చి గోదావరి నీళ్ళు మొత్తం మీరే తీసుకోండి అని అంటున్నారు కదా. సో అందువల్ల గోదావరి పైన రాజకీయాల కొరకు కొన్ని ప్రాజెక్టులను కొంతమంది వ్యతిరేకించవచ్చు. కానీ ఇప్పుడు పోలవరంపై కూడా వ్యతిరేకత నీళ్ళ గురించి కాదు. పోలవరం పైన తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా వ్యతిరేకత ముంపు ప్రాంతం. 2 లక్షల మంది ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వాసితులయ్యారు. విలువైన అటవీ సంపద సబ్మర్జ్ అయింది. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు కోల్పోయాం. ఇవి వివాదాలు. గోదావరిలో నీళ్ళు లేవని కాదు, ఈవెన్ కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు, గోదావరిలో మీకు ఎన్ని నీళ్ళు కావాలని అది తీసుకోండి అని. సో అందువల్ల గోదావరి నదికి ఉన్న ఇష్యూ అది. ఇకపోతే మీకు కృష్ణానది ఉంది. కృష్ణానదికేమో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. సో తెలంగాణ ఉద్యమానికి మూలమే నీళ్ళు. సో ఎందుకు మూలం అంటే, కృష్ణానది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాని కవర్ చేస్తూ నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కానీ మీకు ఆశ్చర్యం చూడండి, కృష్ణానదిని మీకు ఉమ్మడి రాష్ట్ర జాగ్రఫీ తెలిసిన ఎవరికైనా చూడండి, కృష్ణానది గణనీయమైన భాగం తెలంగాణలోనే పారుతుంది. కానీ మీకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లుండవు. మీకు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు లక్షల సంఖ్యలో వలసలకు వెళ్ళారు. కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ దక్కలేదు. నల్గొండలో ఫ్లోరైడ్ భూతం, మంచినీళ్ళు లేక సహజంగా అప్పుడు తెలంగాణలో క్వశ్చన్ వచ్చింది, పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ మా ప్రాంతం నుంచి ప్రవహిస్తున్నా మాకెందుకు గుక్కని నీళ్లుండవు అని మీకు అందశ్రీ పాటలకు కూడా ఉంటుంది. మా నీళ్లు మాకేనని తెగించి కొట్లాడాలి అని తెలంగాణ ఉద్యమ కాలంలో పాటలు, బిలబిలాబాడే కృష్ణమ్మ మా పొలాలను సస్యశ్యామలం చేయాలని అందశ్రీ పాటలు. మీరు తెలంగాణ ఉద్యమంలోనే ఇది ఒక ప్రధాన అంశమైంది. ఎందుకంటే
తెలంగాణలో పారుతున్నా కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం ఆంధ్ర ప్రాంత సీమా నాయకులు పాటించారు కనుక రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది నీళ్ళలో అని. అందుకే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. సో నిధులు నియామకాలని మనం మార్చుకోవచ్చు అవసరమైతే. ఇప్పుడు నిధులు తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే లేదు, ఇప్పుడు విభజన వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటే బడ్జెట్ ద్వారా కాస్త ఎక్కువ నిధులు ఇవ్వచ్చు, పరిష్కారాలు. నీళ్ళు అలా కాదు కదా. సో నీళ్ళల్లో సమస్య ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు నదీ జలాల ట్రిబ్యునల్, అది బచావత్ ట్రిబ్యునల్ కానీ బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్స్ కానీ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ ఏంటంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని పంపిణీ చేస్తాయి. సో తెలంగాణ వచ్చాక తెలంగాణ పెట్టిన వాదన ఏంటంటే మరి మేము కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం కనుక ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగిందనే అంశంపైన మేము పోరాడాం కనుక మళ్ళీ మా రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నీటి జలాల్ని పునః పంపిణీ చేయండి అని మొదలుపెట్టారు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా తెలంగాణ వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం హామీ తర్వాత సుప్రీంకోర్టు నుంచి విరమించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ద్వారా దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ సమస్య ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్లో 811 టీఎంసీ, తర్వాత మిగులు జలాలైన 190 టీఎంసీలను కూడా కలిపి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 1001 టీఎంసీలను పంపిణీ చేసింది. దాన్ని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రం కూడా వ్యతిరేకించింది. ఈ 811 టీఎంసీలో 299 లెస్ దెన్ 300 మాత్రమే తెలంగాణ వాడింది. 500 అబోవ్ మీకు ఆంధ్రాకు కేటాయించారు. సో దానితో వివాదం వచ్చింది. అంటే దీన్నే కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు తెలంగాణ ఏమడుగుతుంది? 50% మాకు కూడా కృష్ణానదిలో వాటా కావాలి అంటున్నారు. కృష్ణానదిలో 50% తెలంగాణకు వాటా ఇస్తే ఆటోమేటిక్గా ఆంధ్రాకు నీళ్లు తగ్గిపోతాయి. దీని ఆంధ్ర నాయకత్వం ఎలా ఒప్పుకుంటుంది? సో దిస్ ఇస్ ఎ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. లేదు మీకు తెలంగాణకు 56 నుంచి 2014 మధ్య 58 ఇయర్స్ అన్యాయం జరిగింది, నిజమే, మీరే వాడుకోండి అని ఆంధ్ర ప్రాంతం అనగలదా? కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ అనివార్యంగా వస్తాయి. అది దేశాల మధ్యన వస్తాయి, రాష్ట్రాల మధ్యన వస్తాయి, ఈవెన్ జిల్లాల మధ్య కూడా వస్తాయి. కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. రెండవది ఏంటంటే మీకు కంపీటింగ్ పాలిటిక్స్. ఎవరైనా సంయమనం పాటించి కాస్త ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్దాం, మనం ఎందుకు ఈ పంచాయతీ వల్ల ఇద్దరము పంచాయతీ ఉండడం వల్ల ఎవరు ప్రాజెక్టులు నిర్మించుకోలేరు అని అనుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక ఒక ముందుకు వచ్చారనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు అంటున్న రాజకీయాల వద్దని. మీకు గుర్తుండే ఉంటుంది, బాబ్లీ ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వెళ్ళి నిరసన తెలిపారు. బాబ్లీ అంతా 1 or 2 టీఎంసీలే. ఇప్పుడు మీకు పోలవరం, నల్లమల సాగర్ ఇంకా చాలా ఎక్కువ కదా, 90 టీఎంసీ గురించి చర్చ కదా, 100 టీఎంసీ దాకా చర్చ. మీకు 1 or 2 టీఎంసీల కొరకు ఎందుకు కొట్లాడాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు? ఇప్పుడు మన రాజకీయాల వద్దంటే జనం అంగీకరిస్తారా? సో అందువల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబుల వ్యక్తిగత స్నేహము ఇక్కడ ఇష్యూ కాదు, జగన్ కేసీఆర్ల వ్యక్తిగత స్నేహం ఇష్యూ కాదు. ఇద్దరు రాజకీయ నాయకులు తమ రాష్ట్రాల ప్రజల ఓట్లతో గెలిచిన వారు, తమ రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల కొరకు ఆలోచించక తప్పదు. సో అందువల్ల ఏం చేయాలి? జాతీయ పార్టీలే రాష్ట్రానికి ఒక వైఖరి తీసుకుంటారు. ఇప్పుడు కృష్ణానది విషయంలో బీజేపీ కర్ణాటక ఒక రకంగా ఆలమట్టి ఎత్తు చూసాం. ఆలమట్టి ఎత్తుపైన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఒక రకం, కర్ణాటక కాంగ్రెస్ ఇంకో రకమైన వైఖరి తీసుకోలేదా 90sలో? ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒక వైఖరి, కర్ణాటక బీజేపీ ఇంకో వైఖరి తీసుకోలేదా? జాతీయ పార్టీలే 2 రాష్ట్రాల్లో 2 భిన్నమైన వైఖరి తీసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎలా చేస్తాయి? కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీ కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కన్నా ఆ పార్టీకి తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కదా. సో అందువల్ల ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మధ్య గుడ్విల్ ఉన్నా అది పరిష్కారం కాదు. ఎందుకంటే వారు రాజీ పడేటట్టు, రాజీ పడకపోయినా ప్రతిపక్షాలు రాజీ పడ్డాయంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి, నమస్తే తెలంగాణ పత్రిక చూడండి, వెంటనే రాజీ పడ్డాడు, గురుదక్షిణగా ఇస్తున్నాడు అని మొదలుపెట్టారు కదా. దాంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా జగన్ కేసీఆర్ల మధ్య ఉన్న సంబంధాల వల్ల కేసీఆర్ జగన్కు వదిలేశారని వాళ్ళు మొట్టారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన ఇష్యూ అదే కదా, జగన్ హయాంలోనే ఆపినరు అని టీడీపీ అంటోంది. లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నాడు, నాతో ఉన్న స్నేహం వల్ల నా మాట విని చంద్రబాబు నాయుడు ఆపాడు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. దానిపైన వైసీపీ విరుచుకపడుతోంది. ఇదంతా నడుస్తుంది కదా. అందువల్ల కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. ఇక పరిష్కరించాలన్న కేంద్ర ముఖ్యులు రాజకీయాలు ఉంటాయి.
సో నార్మల్గా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు పార్లమెంట్ చట్టం ద్వారా నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పడితే అది పరిష్కరించాలి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా రాజకీయాలు ఉంటాయి. సో అందువల్ల మన తెలంగాణ ఉద్యమ టైంలో చూడలేదా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు కూడా తెలంగాణ నాయకులు ఒక రకంగా, ఆంధ్ర నాయకులు ఒక రకంగా మాట్లాడలేదు. మన ముందు వెనకాల వెళ్ళి ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకున్నారు, అది వేరే విషయం. కానీ టీవీ కెమెరాల ముందైతే మామూలు కాదు కొట్లాడుకోవడం. ఎవడని చూస్తే అసలు ఎంత ప్రజల కోసం వీళ్ళు ఎంత శత్రువులుగా మారిపోయారని. సో పైరవీలు, కాంట్రాక్ట్లు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు అంతా కలిసే చేశారు. కానీ ఇక్కడ మాత్రం ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తానికి ఏమి కొట్లాడుకోండు, మామూలు కొట్లాడుకోలే కదా. అందువల్ల రాజకీయాల్లో పాపులిజం, కాంపిటేటివ్ పాపులిజం కూడా ఉంటుంది. అందువల్ల సులభంగా పరిష్కారం కావు కదా. మనం ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన బైట్స్ ఉన్నాయి, సీఎం మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం విందాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. పట్టణానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. సార్, అది మీరు అన్నట్లుగానే ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలకు భయపడడం కావచ్చు, పొలిటికల్ ఇమేజ్ ఎక్కువ హైలైట్ అయిపోతుంది జల వివాదం కన్నా ఎక్కువగా. కూడా మీరు అన్నట్లుగానే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు సామెత ఎందుకు అట్లా జరుగుతోందని అనుకోవచ్చు మనం. అంటే అధికారంలో ఉన్నప్పుడు సుభాషితాలే చెప్తారు కదా, ప్రతిపక్షాలు ఉంటేనే రాజకీయాలు. జస్ట్ ఇమాజిన్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండుంటే, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండుంటే ఇదే రకమైన ఉపన్యాసం ఇచ్చేవారా? ఈ ప్రశ్న గుండె మీద చేసుకున్న పార్టీలు చెప్పమనండి. జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ఇదే మాటలు అనేవాళ్ళ, మనకు రాజకీయాలొద్దు, పంచాయతీలొద్దు, గొడవలొద్దు, వివాదాలొద్దు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడుకుందామని అనేవారా? సో అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం ఉంటుంది, అధికారంలోకి వచ్చాక సుభాషితం ఉంటుంది. మరి తెలుగు జాతిని చీల్చకూడదని చంద్రబాబు చెప్తున్నాడు. భరత జాతిని ఎందుకు చీల్చాలి? మరాఠీలపైన మరి ఎందుకు తెలుగువారు పోరాడారు? ఎందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బాబ్లీ కొరకు రాష్ట్ర సరిహద్దులు దాటి పోరాడుతున్న గుర్తు ఇప్పటికీ అరెస్ట్ అయినట్టున్నారు. ఈవెన్ మీరు గూగుల్లో కొట్టడం దొరుకుతుంది. ఈవెన్ మహారాష్ట్రకి ఎందుకు వెళ్ళారు? మరి వాళ్ళు మన భరత జాతే కదా. తెలుగు జాతి మధ్య విభజన వద్దు, భరత జాతి మధ్య విభజన కావాలా నాకు చెప్పండి. అందువల్ల ఇవన్నీ ఉపన్యాసాలకు పనికొస్తాయి. రియాలిటీ ఏంటి? మంచిదే కదా, ప్రశాంతంగా. ఇప్పుడు తెలంగాణ కృష్ణా నదిలో 50% నీళ్ళు అడుగుతున్నది. దీనికి పంచాయతీ ఏమున్నది? చంద్రబాబు అంగీకరించాడు అనుకోండి, పంచాయతీ లేదు కదా. లేదు, రేవంత్ రెడ్డి 550% అవసరం లేదు, ఇప్పుడు ఇస్తున్నది తీసుకుంటామని రేవంత్ అన్నాడు అనుకోండి, పంచాయతీ లేదు. అనుమానండి. మరి ఇప్పుడు తెలుగు జాతి ప్రయోజనాలే కదా, తెలంగాణ ప్రాంతంలోనే కదా చంద్రబాబు నాయుడు దశాబ్దాల పాటు ఉన్నాడు. లోకేష్ అయితే మొత్తం హైదరాబాద్లోనే పెరిగారు కదా. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు, మీకు పవన్ కళ్యాణ్ ఇల్లు తెలంగాణలోనే ఉన్నాయి కదా.
తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళ లాంటివి కదా. ఏమవుతుంది, ఇద్దరు పిల్లలలో ఎవరో ఒక పిల్లవాడు కాస్త ఎక్కువ తీసుకుంటే తప్పేంటి? తమ బిడ్డలే కదా. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. తెలంగాణ వాళ్ళు మాకు 58 ఏళ్ళు అన్యాయం జరిగింది, మాకు 50% కృష్ణానదిలో వాటా ఇవ్వమండి అని అడుగుతున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు సంతకం పెడితే పంచాయతీ లేదు, వివాదమే లేదు. చంద్రబాబు నాయుడుకు అందరూ పూలదండలు వేస్తారు, తెలంగాణలో ఊరేగింపులు తీస్తారు. ఇవ్వమనే అభ్యంతరం ఏమున్నది? ఇక పంచాయతీ ఎందుకు, వివాదం ఎందుకు, తెలుగు జాతిని చీల్చడం ఎందుకు? లేదు పోనీయండి, మాకు పంచాయతీ వద్దు, నీళ్ళే కావాలి, గొడవలొద్దు, నీళ్ళే కావాలని రేవంత్ రెడ్డి అనుకుంటే, రేవంత్ రెడ్డి అనుమానండి, మాకు 300 టీఎంసీలు సరిపోతాయి, మేము 50% అడగమని చెప్పమనండి, అయిపోతుంది అంటాడా రేవంత్ రెడ్డి. అందువల్ల మాటలు వేరు, ప్రాక్టికల్గా జరిగేది వేరు. ప్రాక్టికల్గా జరిగేటప్పుడు పాలిటిక్స్ అనివార్యంగా అడ్డం వస్తాయి. నిజమే, చర్చలు జరిగి 2 రాష్ట్రాలు కలిసి మాట్లాడుకొని అగ్రిమెంట్ అయితే ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగమే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. భారత పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందం కుదుర్చుకొని ఈవెన్ అనేక యుద్ధాలు కూడా తట్టుకొని ఇండస్ పార్టీ నిలబడ్డది కదా. ఈ మధ్య పహల్గామ్ ఘటన తర్వాత కదా ప్రాబ్లం వచ్చింది. ఇండియా పాకిస్తాన్ల మధ్య బంగ్లాదేశ్ వారిని కూడా తట్టుకొని సింధు నదీ జలాల ఒప్పందం నిలబడ్డప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష మాట్లాడే ప్రజల మధ్య ఒప్పందం ఎందుకు కుదరకూడదు? ఎందుకు అండర్స్టాండ్ అవ్వకూడదు? ఖచ్చితంగా మనం కూడా అదే ఆశించాలి. తెలుగు ప్రజల మధ్య ఒక హేతుబద్ధమైన పరిష్కారం, ఇద్దరికీ న్యాయం జరిగేలా, ఇద్దరికీ న్యాయం కాకపోయినా కనీసం న్యాయం జరిగేలా ఒప్పందం కుదిరితే చర్చల ద్వారా చాలా సంతోషపడుతుంది. తెలుగు బిడ్డగా అందరికన్నా ముందు సంతోషపడతాం. కానీ రాజకీయాలు అందుకు అంగీకరిస్తాయా? రాజకీయ నాయకులు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ఏంటనేది నా ప్రశ్న. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి సెగలు పుట్టిస్తున్నాయి. కోల్కతాలో ఐపాక్ పై జరిగిన ఈడీ దాడులు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పాత యుద్ధాన్ని మళ్లీ కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈడీ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఊరుకోవమని చెప్పి అమిత్ షాకు సంబంధించినటువంటి చిట్టా తన దగ్గర ఉందని ఆమె హెచ్చరించడం జరిగింది. అయితే ఈ పరిణామాలు గమనిస్తుంటే కనుక బీజేపీ ప్రయోగిస్తున్న ఈడీ అస్త్రం మమతా బెనర్జీకే పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్తోందా అనే చర్చ మొదలైంది. ఈడీ ప్రయోగం బీజేపీకి అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? మమతా దగ్గర ఉన్న అమిత్ షా చిట్టా ఏంటి? ఈ పరిణామాలపై మనం డిస్కస్ చేద్దాము. మనతో పాటు డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో అందుబాటులో ఉన్నారు. సార్, చూస్తున్నాము ఒకవైపు ఎన్నికలకు ముందు జరగటం ఇదంతా ఏ విధంగా పరిణామాలకు దారితీస్తుంది? అసలు ఎవరికి అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఎవరికి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు? అంటే ఒక అంశము రాజకీయాల్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ డిసైడ్ చేయదు. ఎందుకంటే ఇవాళ ఈడీ ప్రతిపక్షాల వెంటబడడం కొత్తేమీ కాదు. మీకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వెంటపడింది. ఈడీని అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్గా ఢిల్లీ ఓటర్లకు పిలిపించాడు, నేను ముఖ్యమంత్రిగా నేను జైల్లో ఉండాలి అంటే నాకు ఓటేయకండి, నేను ముఖ్యమంత్రిగా మీకు గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన ఇవ్వాలంటే నాకు ఓటేయండి, నేను ఢిల్లీలో మా ప్రభుత్వం స్కూళ్ళు, మొహల్లా క్లినిక్లు నడిపింది చూశారు కదా అని బహిరంగంగా ప్రజలకు తన అరెస్ట్నే ఒక రెఫరెండంగా చేసి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్ళారు. ఏం జరిగింది? అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ప్రభుత్వం పడిపోవడం కాదు. మరి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండమని ప్రజలు తీర్పిచ్చారని భావించదామా? కానీ మరి అరవింద్ కేజ్రీవాల్ అంత సెంటిమెంట్ ప్రయోగించిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారు. అందువల్ల ఒక ఫ్యాక్టర్ పైన ఎన్నికలు జరగవు. మీకు రెండో ఉదాహరణ చెప్తాను. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ఇదే ఇష్యూ, దాదాపు అదే పీరియడ్లో ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ పాల్పడ్డాడని. కానీ ఏం జరిగింది? హేమంత్ సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చాడు. సో అందువల్ల 2 రాష్ట్రాల్లో 2 భిన్నమైన ప్రజా తీర్పులు చూసాం మనం. అందువల్ల అరెస్ట్ సెంటిమెంట్ కానీ, లేదా ఈడీ సిబిఐ వేధింపుల సెంటిమెంట్ కానీ, ఈవెన్ ఏ సెంటిమెంట్ అయినా అన్ని సందర్భాల్లో పనిచేయదు. ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో పనిచేస్తుంది. ఆ గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్కు భిన్నంగా ఉండదు. ఈడీ సిబిఐ భారతదేశంలో ఒక మమతా బెనర్జీనే కాదు కదా. సో ప్రతి ప్రతిపక్ష నాయకుడు వెంటాల పడుతుంది. ఇప్పుడు కేరళలో పినరయి విజయన్, తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కవిత, ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు టీడీపీ తెగదెంపులు చేసుకున్నప్పుడు
టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తల మీద పడ్డారు. ఇది దేశమంతా జరుగుతుంది. దీన్ని బట్టి మరి ఈడీ సిబిఐ దాడుల వల్లనే రాజకీయాలు మారిపోతే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏర్పడితే మొత్తం ప్రతిపక్ష ప్రభుత్వాలు రావాలి. ఎందుకంటే బీజేపీ 11 ఏళ్లలో ప్రతి ప్రతిపక్ష నేత వెనకాల పడ్డది. మీకు ఈడీ పెట్టిన పొలిటికల్ కేసులో 95% ప్రతిపక్ష నేతలపైనే. దాంతో ప్రతిపక్షాలందరూ అధికారంలోకి రావాలి. వచ్చారా? బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలంగా జైల్లో ఉన్నాడు. ఈవెన్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా తేజస్వి యాదవ్ లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈడీలు సిబిఐలు పనిచేశాయి. కానీ ఏం జరిగింది? బీజేపీ ఆర్జేడీ గెలిచిందా? తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాగలిగాడా? అందువల్ల సిబిఐ ఈడీల యాక్షన్ల వల్లనే అధికారాలు రావడము పోవడం అంటూ ఉండదు. సో రావడము పోవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే సహజంగానే ఎన్నికల సమయంలో ఒక పోలరైజేషన్, ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల ఎత్తుగడ కూడా ఏంటంటే మొత్తం రాజకీయ పోలరైజేషన్ తమ రెండు పార్టీల మధ్యనే ఉండాలి. ఇక మూడో వాడు ఛాన్స్ ఉండకూడదు. అక్కడ ఉమ్మడి ప్రయోజనం ఉంది. బీజేపీకి తృణమూల్కు కూడా కామన్ ఎజెండా ఏంటి అంటే పోటీ ఇద్దరి మధ్యనే ఉండాలి. కాంగ్రెస్కి ఎలాగో స్కోప్ లేదు, లెఫ్ట్ వీక్ అయింది. సో కాంగ్రెస్కు లెఫ్ట్కు అవకాశం ఉండకూడదు. ఎందుకంటే లెఫ్ట్ ఇస్ ద కామన్ ఎనిమీ ఫర్ బోత్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఈజ్ ద ఎనిమీ ఫర్ బీజేపీ. అందువల్ల థర్డ్ ప్లేయర్కి అసలు అవకాశమే ఉండకుండా మన ఇద్దరమే ఫుల్గా కొట్టుకుందాం. ఇది తృణమూల్ బీజేపీల మధ్య ఒక రకమైన గేమ్ నడుస్తుంది. మీకు అందుకే మీరు గమనించండి, నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే మమతా బెనర్జీ తన మద్దతుదారుల పైన చిట్ ఫండ్ స్కామ్ ఉండే, శారదా స్కామ్ అని. ఏమైంది మరి? అభిషేక్ బెనర్జీ పైన కూడా ఉంది. ఏం చేశారు? దాని ఫలితం ఏంటి అంటే మమతా బెనర్జీ ఇండియా కూటమిని బలహీనపరిచింది, బీజేపీకి ఉపయోగపడేలా. ఇండియా కూటమికి చిచ్చు పెట్టింది మమతా బెనర్జీ, బీజేపీకి ఉపయోగపడేలా. అందుకు గిఫ్ట్గా బీజేపీ ఏం చేసింది? మమతా బెనర్జీ పైన ఎన్నికలు ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్ప ఏ సిబిఐ కేసు, ఈడీ కేసు ఏమైంది? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, మరి అభిషేక్ బెనర్జీ ఎందుకు అరెస్ట్ కాలే? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మాయావతి పైన కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ కాలే? జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ కాలే? అంటే సిబిఐ ఈడీ కేసులు కూడా ఒక రాజకీయాల్లో మన వైపు రప్పించుకోవడానికి బీజేపీ ఆయుధంగా వాడుతుంది. నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ని అదానికి జీవికే వాళ్ళు అమ్మనంటే జీవికేపై కూడా ఈడీ సిబిఐలు వెళ్ళాయి. సో ఈవెన్ రాజకీయ ప్రత్యర్థులే కాదు, వ్యాపార సామ్రాజ్యాల్లో లావాదేవీలు తమకు అనుకూలంగా తమ అనుకూల పారిశ్రామికవేత్తల కొరకు ఈడీ సిబిఐలు పంపించిన చరిత్ర ఉంది. అందువల్ల మమతా బెనర్జీ బీజేపీల మధ్య ఇద్దరు బలంగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మూడో వారికి అవకాశం లేకుండా చూసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో సహా కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 500% టారిఫ్స్ విధించే ప్రతిపాదనకు మద్దతు తెలపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అమెరికా ప్రభుత్వం రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించేందుకు ఇటు సిద్ధమైంది. ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన నిధులను రష్యా చమురు అమ్మకాల ద్వారా పొందుతోందని ఇటు అమెరికా భావిస్తోంది. అయితే అందుకే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనకుండా ఒత్తిడి పెంచేందుకు ఈ భారీ టారిఫ్లను ఆయుధంగా వాడుతోంది. మరి ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులు, సేవలపై 500% పన్ను విధిస్తారా? ఇది జరిగితే భారత ఎగుమతులు కుప్పకూలే ప్రమాదం ఉందా? మోడీ ఎందుకు చొరవ తీసుకోవటం లేదు? ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. సార్, ఇంత జరుగుతున్నా నాంచితే ఏమొస్తోంది అనేది అందరి క్వశ్చన్. ఇప్పుడు నిజంగానే 500% పెంచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు 500% అయినా 50% అయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఒక దశ దాటినాక నువ్వు ఎంత పర్సెంట్ పెట్టుకున్నా ఒకటే. మీకు అమెరికా ఆంక్షల నేపథ్యంలో కూడా ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఏమీ తగ్గలేదు, పెరిగాయి. ఆల్రెడీ మనం అమెరికా కోరిన మేరకు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటున్నాం. చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు డిసెంబర్లో 1.2 మిలియన్ బ్యారల్స్ పర్ డే చమురు దిగుమతి చేసుకున్నాం. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో లోయెస్ట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా, లోయెస్ట్. మీకు వాస్తవంగా లాస్ట్ 1 ఇయర్లో ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 3% పెరిగాయి. టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్. రష్యా నుంచి ఇంపోర్ట్ 3 to 4% తగ్గాయి. అంటే టోటల్ ఇంపోర్ట్స్ పెరిగితే రష్యా నుంచి పెరగకపోగా అలాగే ఉండకపోతే తగ్గాయి. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీకు 1 ఇయర్ క్రితం భారతదేశ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా 38% ఉండే, ఇప్పుడు అది 36%కి పడిపోయింది.
సరిగ్గా ట్రంప్ కూడా ఏం చెప్పాడు, ఒకటేసారి రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపమంటే ఇండియా ఆపలేదు, కానీ నాకు మోడీ చెప్పాడు మేము క్రమేటి తగ్గించుకుంటూ వస్తామని మాకు హామీ ఇచ్చాడు అని. లేదు ఇవ్వలేదు అని మన ప్రభుత్వం చెప్పింది. మన ప్రభుత్వాన్ని నమ్ముదాం. ఇచ్చారా హామీ, ఇవ్వలేదా అన్నదానికన్నా ఏం జరుగుతున్నది ముఖ్యం కదా. హామీ ఇవ్వలేదు, అప్పుడు ఏం కావాలి, రష్యా నుంచి చమురు దిగుమతులు పెరగాలి. పోనీ పెరగకపోయినా తగ్గకూడదు, కానీ క్లియర్గా తగ్గుతున్నాయి కదా. ఎందుకంటే దీనివల్ల నష్టం ఇండియాకే కదా. ఎందుకంటే ఇలా రష్యన్ చమురు ప్రపంచంలో మనం కొనే చమురు బ్రెంట్ క్రూడ్ అంటారు. సో ఇండియా కొనే చమురు కన్నా కూడా $8 తక్కువగా ఉంది, $8 డిస్కౌంట్లో ఉంది. సో ఇండియాకు భారీగా లాభం. మరి లాభం అయినా కూడా మన రష్యా నుంచి ఎందుకు చమురు తగ్గించుకుంటున్నాం, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల 500% టారిఫ్లకు ఏం జరుగుతుందన్న తర్వాత సంగతి. 500% టారిఫ్లు రాకముందే మనం తగ్గించుకుంటున్నాం, అది ఫండమెంటల్ క్వశ్చన్. తర్వాత 500% టారిఫ్లు విధించాలంటే మొదలు మన మీద కాదు, మొదలు యూరోపియన్ యూనియన్ మీద విధించాలి. ఎందుకంటే రష్యా టోటల్ గ్యాస్ ఎక్స్పోర్ట్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG ఎక్స్పోర్ట్స్లో 51% యూరోప్కే వెళ్తాయి. మీరు లాస్ట్ 2025లో $8.4 బిలియన్ యూరోపియన్ కంట్రీస్ రష్యాకు పే చేస్తాయి మీకు గ్యాస్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు. ఈవెన్ పైపుడ్ గ్యాస్లో కూడా మీకు మేజర్ షేర్ యూరోప్కి వెళ్తాయి. ఆ తర్వాత ప్లేస్ చైనా ఉంటుంది. మీకు ఇప్పుడు ఉదాహరణకు LNG రష్యన్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే 51% యూరోప్, 21% చైనా, 18% జపాన్, 51 + 18 69%. 69% అమెరికా దాని మిత్ర దేశాలే. అంటే మరి 500% ఎవరి మీద వేయాలి, అమెరికా మిత్ర దేశాల మీద వేయాలి, జపాన్ మీద వేయాలి, యూరోప్ మీద వేయాలి. అలాగే మీకు పైపుడ్ గ్యాస్ తీసుకుంటే 37% యూరోపే, 30% చైనా, 27% తుర్కీ కూడా నాటోలో భాగస్వామి. అమెరికా మిత్ర దేశాలే కలిపితే 37 + 27 64%. అందువల్ల మీరు 500% ఎవరి మీద వేయాలి, మొదలు తమ మీద తాము వేసుకోవాలి. అలాస్కాలో పుటిన్ ప్రకటించాడు, ట్రంప్ వచ్చాక రష్యా అమెరికాల మధ్య వాణిజ్యం 20% పెరిగింది. దిస్ ఇస్ వాట్ పుటిన్ సెడ్. పుటిన్ స్వయంగా ఆయన మాట్లాడింది. మరి దాని ఇప్పుడు ఈ 500% ఎవరి మీద వేయాలి, అమెరికా తన మీద తానే వేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ వచ్చాక 20% రష్యా అమెరికా ట్రేడ్ పెరిగింది. ఈవెన్ అలాస్కాలో కూడా ఉక్రెయిన్ వార్తో పాటు చర్చించుకున్నది ఏంటి, రష్యా అమెరికా రిలేషన్ గురించి చర్చించుకున్నారు కదా. అందువల్ల ఈ హిపోక్రసీ ఏంటి, 500% మన మీద కాదు, మొదలు వాళ్ళ మీద వాళ్ళు వేసుకోవాలి. సార్, వెనెజువలా మీద జరిగినట్లుగా ఇటు రష్యా మీద దాడి చేయడానికి ట్రంప్ ఎందుకు వెనకాడుతున్నాడని చెప్పాలి సార్? ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మొదలు చేశాడని చెప్పండి, రష్యా తర్వాత సంగతి కదా. నార్త్ కొరియా మచ్ వీకర్ కంట్రీ కదా అమెరికాతో పోలిస్తే. రష్యాను ముట్టుకునేంత స్థాయిలో అమెరికా ఉందా, ట్రంప్ ఉంటాడా? సో కామన్ సెన్స్ చెప్తుంది కదా. జెలెన్స్కీ అంటాడు, నిజమే మీరు అన్నది, జెలెన్స్కీ అన్నాడు. సో దిస్ ఈజ్ హౌ US డీల్స్ విత్ డిక్టేటర్స్ అండ్ ఇట్ నోస్ వాట్ టు డూ అని. జెలెన్స్కీ ఒక రకంగా పేరాశ అంటారే, పగటికగా అంటున్నాడు. మొదలు పుటిన్ జెలెన్స్కీని అరెస్ట్ చేసి పట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీకు ఒక్కసారి ట్రంప్ నికోలస్ మదురోను కిడ్నాప్ చేశాక ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే తైవాన్ చైనా కలుపుకుంటే ఏం చేయగలుగుతుంది అని ట్రంప్ను అడిగారు ఈ ప్రశ్న. ట్రంప్ ఓపెన్గా చెప్పాడు కదా, అది జింపింగ్ ఇష్టం అన్నాడు. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా భావిస్తుంది, అందువల్ల జింపింగ్ ఏం ఇష్టం అని చెప్పేశాడు ఓపెన్గా. మేము తైవాన్కి అండగా ఉంటామని ఎక్కడ అనలే. ఇక పుటిన్ విషయంలో ట్రంప్ని ఇదే ప్రశ్న అడిగారు, ఏంటి మరి పుటిన్ను అరెస్ట్ చేస్తారంటే దట్ నెసెసిటీ డస్ నాట్ ఎరైజ్ అన్నాడు. ఆ అవసరం రాదు, పుటిన్ నాకు మంచి ఫ్రెండు, గ్రేట్ ఫ్రెండు, అసలు ఆ అవసరమే రాదు అన్నాడు. అవసరం రావడం కాదు, అంత సులభం కూడా కాదు. ఇప్పుడు ఏదన్నా కోవర్ట్ ఆపరేషన్ చేసి చంపేస్తే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోని చంపడానికి అమెరికా CIA దశాబ్దాల పాటు కుట్రలు పడింది, కానీ ఏమి చేయలేకపోయింది. సో అది వేరు. పుటిన్ చచ్చిపోతాడని చెప్పి మొదటి నుంచి వెస్ట్రన్ ప్రపంచం చెప్తూ వచ్చింది, కానీ పుటిన్ ఏం చావలేదు, కొడుతున్నాడు. అందువల్ల పుటిన్ అరెస్ట్ చేయాలంటే రష్యా ఇస్ ఎ వెరీ లార్జ్ ఎకానమీ. మీకు వెనిజులా అంటే చిన్న దేశం కాదు. రష్యా ప్రపంచంలో వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ సప్లయర్. సో మీకు రష్యా ఇది మేజర్ ఎనర్జీ సప్లయర్.
ఉక్రెయిన్ వార్ రాకముందైతే యూరోప్ ఎనర్జీ అవసరాల్లో 40% రష్యానే తీర్చేది. రష్యా ఇది బిగ్ డిఫెన్స్ పవర్ కూడా, మీకు మిలిటరీ పవర్, అన్నిటికీ మించి న్యూక్లియర్ ఆర్మ్ నేషన్. మీకు ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక అణ్వాయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. రష్యాకు చైనాకు బలమైన మైత్రి ఉంది. మీకు వెనిజులాపై దాడి చేస్తే చైనా రియాక్షన్కు రష్యాపై దాడి చేస్తే చైనా రియాక్షన్ వేరే ఉంటుంది. ఒక్కసారి రష్యా పైన దాడి చేస్తే జింపింగ్ చైనా అంగీకరిస్తుందా? ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ చైనానే అవుతుంది కదా. తమ పొలిమేర తమ దాకా వచ్చేదాకా ఆగుతారా? అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. నేను అందుకే ఉదాహరణ చెప్పాను. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్తో ట్రంప్పై కరచాలనం చేశాడు సింగపూర్లో. ఎందుకు మరి చేశాడు కరచాలనం? కిమ్ నార్త్ కొరియా కూడా రోగ్ స్టేటే కదా లెక్క ప్రకారం. అమెరికా థియరీ ప్రకారం అమెరికాను వ్యతిరేకించే దేశాలు రోగ్ స్టేట్స్ అంటారు. నార్త్ కొరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇలాంటి దేశాలని. మరి రోగ్ కంట్రీ అయినా కిమ్ను ఏమీ అనడం లేదు. కిమ్ విషయంలో కిమ్ అనుకుంటా ఉన్నాడు కదా ట్రంప్. సింగపూర్కి వెళ్ళి ప్రత్యేకంగా కరచాలనం చేశారు. ఎందుకంటే ప్రాక్టికల్గా తెలుసు నార్త్ కొరియా ఇది న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ. అందుకే కదా ఇరాన్ అణ్వాయుధాల కొరకు అంత తాపత్రయపడింది. అందువల్ల రష్యా పాత సోవియట్ యూనియన్ కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. ఎందుకంటే రష్యా ఇండియన్ ఎకానమీ అంత పెద్దది కూడా కాదు. ఇప్పుడు 11th లార్జెస్ట్ ఎకానమీ అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ అయితే. బట్ రష్యా ఇది జాగ్రఫికల్గా ఇది వెరీ బిగ్ కంట్రీ, ఇది వెరీ బిగ్ మిలిటరీ అండ్ డిఫెన్స్ పవర్. ప్రపంచంలో ఆయుధాల ఎగుమతుల్లో రష్యా ఒక పవర్ఫుల్ నేషన్. ఇలా మనము బ్రహ్మోస్ మిసైల్ ఇటీవల ఆపరేషన్ చూపెట్టాం, ఇండియా రష్యా కలిపి తయారు చేసింది. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంత బాగా పనిచేస్తుందో. అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలు కూడా ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు రష్యా S-400 కాదు S-500 యుద్ధ విమానాలు తయారు చేసింది. ఆఖరికి మీకు న్యూక్లియర్ పవర్డ్ ఫైటర్ జెట్లను కూడా తయారు చేస్తుంది. అందువల్ల మీకు ఈవెన్ అమెరికాను యూరోప్ను కూడా టార్గెట్ చేయగలిగే మిసైల్స్ను మీకు రష్యా తయారు చేస్తుంది. సో అందువల్ల రష్యాకు ఉన్నటువంటి మిలిటరీ క్లౌడ్ కానీ ఎకనామిక్ ఎఫెక్ట్ కానీ అసలు పోలికే లేదు. అందువల్ల జెలెన్స్కీ ఏదో పగటికల్లా అంటున్నాడు, కానీ మొదలు జెలెన్స్కీ ట్రంప్ను కోరేది ఏంటంటే పుటిన్ అరెస్ట్ చేయడం కాదు, నన్ను పుటిన్ కిడ్నాప్ చేయకుండా కాపాడు అని జెలెన్స్కీ చెప్పుకుంటే ఏమైనా ఉపయోగం. అయోధ్య రామ మందిరంలో ఇటు కాశ్మీర్కు చెందిన ఒక వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయోధ్యలోని రామ మందిర సముదాయంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కాశ్మీర్కు చెందిన అహ్మద్ షేక్ అనే వ్యక్తిని భద్రతా దళాలు ఒకవైపు అదుపులోకి కూడా తీసుకున్నాయి. అయితే భారతదేశం మతపరమైన ఉద్రిక్తతలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? రామ మందిరం వంటి సున్నితమైన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగటం మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందా? దాని గురించి మాట్లాడదాం. సార్, చూస్తున్నాము ఎందుకంటే ఉగ్రదాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఏం జరిగినా దాని మీదకే వెళ్తుంది. అయోధ్య రామ మందిరంలో ఇటు నమాజ్ చేయటం వెనుక కారణం ఏమైనా ఉండొచ్చా సార్? అంటే లెటర్ మేక్ ఇట్ క్లియర్, అనవసరంగా మనం భయాల్సింది. నమాజ్ చేయలేదు, నమాజ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనే అనుమానం రావడంతోనే నిర్బంధించారు. అందువల్ల ఏదో రామ మందిరం అపవిత్రానికి గురైంది, అక్కడ నమాజ్ చేశారు అని మనము తప్పుడు మాటలు అనకూడదు. అది రాంగ్ మెసేజ్ పోతుంది. ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ కనుక. సో నేను మీడియాలో చదివింది అయితే నమాజ్కు ప్రిపేర్ అవుతున్నాడు అన్న అనుమానంతోనే ఆ వ్యక్తి బిహేవియర్ను గమనించి లోపలేశారు. ఇక ఇది ఒక వ్యక్తులు చేసే తప్పుడు పనులు. వ్యక్తులు చేసే తప్పుడు పనులను మొత్తం కమ్యూనిటీకి ఆపాదించి దీన్ని మత ఉద్రిక్తతల్ని పెంచడం బాధ్యతారహితమవుతుంది. రాజకీయ అవసరాలు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు తప్ప మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. అయితే రామ మందిరం కోట్లాది హిందువులకు విశ్వాసాలతో ముడిపడి ఉన్నది. ఆ రామ మందిరంలోకి వెళ్ళి పరమతస్థుడు రామ మందిరంలో భిన్నమైన మతపరమైన కార్యక్రమాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. అది ఖచ్చితంగా అంగీకరించడానికి వీల్లేంది, ఖండించాల్సిందే. ఏ వివాదము బాబ్రీ మసీదు ఉండే కదా, బాబ్రీ మసీదు దగ్గర విగ్రహాలు పెట్టడము ఆ రోజుల్లో అది కూడా వివాదమైంది. ఏదైనా చరిత్రలో మనం బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదం దేశాన్ని మతపరంగా తీవ్రమైన అలజడికి కారణమైంది, విభజనకు కారణమైంది, మత కల్లోలాలకు కారణమైంది, రాజకీయంగా రాజకీయ సమీకరణకు కారణమైంది, బీజేపీ అధికారంలోకి రావటానికి కూడా కారణమైంది. కానీ ఆ తర్వాత ఆ రోజు మా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం ముగిసింది. ఎందుకంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం
ఇచ్చిన తీర్పు అందరిలో శిరసావించాల్సిందే. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు, తప్పేమీ లేదు. అది ఆ తీర్పు సరైనది కాదు అనేవాళ్ళు ఉన్నారు, ఉండవచ్చు కూడా. కానీ అల్టిమేట్లీ సుప్రీంకోర్టు తీర్పు లా ఆఫ్ ద ల్యాండ్. ఎందుకంటే వివాదం సమయంలో కూడా వాస్తవంగా రామమందిరం కావాలి అన్న వాళ్ళు మేము కోర్టు తీర్పులకు అంగీకరించము, ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించింది. కోర్టులు ఎలా డిసైడ్ చేస్తే రాముడు అక్కడే పుట్టాడు అన్నది ఇది మా విశ్వాసం అన్నారు. కానీ ఈ వివాదాన్ని పట్ల ఒక తటస్థమైన వైఖరి ఉన్నవాళ్ళు స్పష్టంగా చెప్పింది, దీన్ని ఎక్కడొక్క చోట ముగింపు పలకాలి. దేశ ప్రజలను మతపరమైన విభజనకు ఇది కారణం కాకూడదు అంటే దీనికి పులి స్టాప్ పెట్టారు. అప్పుడు ఏంటి పరిష్కారం? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పే ఫైనల్ అనుకున్నాం. తర్వాత తీర్పు వచ్చింది. ఆ తీర్పు పైన ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ ఆ తీర్పును ఎవరూ ఛాలెంజ్ చేయలేదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా దేశంలో ఎవరు పెద్ద ఉద్యమాలకు కూడా చేయలేదు. బాబ్రీ మసీదుకు అయోధ్యలోనే ప్రత్యేకంగా వేరే స్థలాన్ని కేటాయించారు, దాని నిర్మాణం కూడా జరుగుతున్నట్లుంది. ఇక ఆ వివాదం ముగిసిన తర్వాత దాన్ని మళ్ళీ రేపితే అది మైనారిటీ సమాజానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మెజారిటీ ప్రజల్లో మతభావాలు చెలరేగితే అది వాస్తవంగా మైనారిటీ ప్రజలకు కూడా మంచిది కాదు. అందువల్ల ముస్లిం సంఘాలకు కూడా, ముస్లిం పార్టీలకు కూడా దీన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇది సమాజంలో మెజారిటీ ప్రజల్లో మతభావాలు రగిలిస్తే అది ఖచ్చితంగా మైనారిటీలకు కూడా నష్టం, దేశ సమైక్యతకు నష్టం. అందువల్ల ముగిసిన వివాదాన్ని మళ్ళీ రేకెత్తించి దాన్ని మళ్ళీ వివాదంగా మార్చి గందరగోళం అనేది ఎవరు సృష్టించినా దాన్ని అంగీకరించకూడదు.